మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. నేను ప్రస్తుతం మీరు చూస్తున్నారు ప్రజా దర్బార్ దగ్గర ఉన్నా నేను. అయితే మీకు తెలుసు గత కొంతకాలంగా చిన్నపిల్లల భూమి కబ్జా చేసిన విషయం అనేది పెద్ద సెన్సేషన్గా మారింది. సో చాలా పెద్ద సెన్సేషన్గా మారింది. అయితే ఆ పిల్లలు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారి సహాయం కోరుతూ రావడం జరిగింది. మీకు తెలుసు రీసెంట్గా కూడా మనం మార్నింగ్ న్యూస్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రూట్లో వెళ్తూ ఉంటే ఇక్కడ ఆగి మరి ఇక్కడ వీళ్ళు ఎందుకున్నారని తెలుసుకునే క్రమంలో ఒక వ్యక్తి భూమి రంగనాథ్, మన వరంగల్ కమిషనర్గా రంగనాథ్ గారు ఉన్నప్పుడు వీళ్ళ భూమిని వీళ్ళకి అప్పగించినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక వ్యక్తి మళ్ళా అక్కడ కొంతమందితో చేతులు కలిపి వీళ్ళని, ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసి మళ్ళీ హింసలు పెట్టి వాళ్ళ భూములు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో మరి దీని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారిది ఆశ్రయించడం జరుగుతోంది. సో ఒకసారి ఆ పిల్లల మాటలను విందాం. ఎంత దారుణం అంటే పసి కందుల్ని కూడా వదలరు. ఆల్రెడీ ఈరోజు పొద్దునే మనం బోడుప్పలు వేసినాం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురించి. నేను ఇంకొన్ని రోజులు పోతే ఏం చేస్తారు తెలుసా? చంద్రమండలం కూడా నాదే అని కబ్జాలు పెడతారు వీళ్ళంతా. చంద్రమండలంలో నాదే, సో చంద్రమండలం మొత్తం నాదే, తెలంగాణ అని ఒక బోర్డు పెట్టుకొని దాన్ని కూడా కబ్జా పెడతాము. చంద్రుడే పారిపోయేటట్టు ఉన్నది ఇక వీళ్ళ కథ చూస్తే. సో పిల్లల్ని కూడా వదలకుండా నీచాది నీచులు, సిగ్గు శరాలు ఉండాలి ఒక్కొక్కడికి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఫేసులు చూడండి. వాళ్ళకి ఏం అవసరం అండి? చదువు సంధ్య వదిలేసి కోట్లెంబడి బడులు వదిలేసి ప్రజా దర్బార్ ప్రజావాణి దగ్గరికి ముఖ్యమంత్రిని కలవడానికి ఈ ఎండల రానికి ఊరు నుండి ఏం కర్మ పట్టిందండి పిల్లలకి? మరి ఎవడండి సెక్యూరిటీకి ఎవరున్నారండి? అమ్మ చెప్పండి అమ్మ, ఏ క్లాస్ చదువుతున్నారు? సెవెంత్ క్లాస్. ఎందుకు మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? రోడ్లెంబడి ఎందుకు తిరగాల్సి వస్తుంది? ఎందుకు ఇక్కడ దాకా రావడం వచ్చింది? ఎస్, మీ గురించి నేను కూడా విన్నా. గత ప్రభుత్వంలో మీ భూమిని కబ్జా చేసారు. మళ్ళీ కొంతమంది భయపడి మీకు ఇప్పించే ప్రయత్నం కూడా చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? మీ ఊరు నుంచి ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఎందుకంటే మా పెద్ద బాపును మా బాపమ్మ, మా అత్తమ్మ అన్నారం దగ్గర ఉండేది. అయితే అది టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి వీళ్ళు వెనకాల ఇవ్వలేరు కదా కబ్జా చేసి. ఎన్ని గుంటల భూమి? 37 గుంటల భూమి కబ్జా చేశారు. కబ్జా చేస్తే ఈ భూమి చేయబట్టి మా మమ్మీ చనిపోయింది. ఎలుకల మంది చనిపోయింది. చనిపోతే నల్లబెల్లి సర్పంచులు, గంగదేవపల్లి సర్పంచులు అందరూ కలిసి అది పిల్లలకే చెందాలని రాసిళ్ళు. అయితే వీళ్ళు వెనకాల ఇవ్వలేరు కదా అని టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి కబ్జా చేసిళ్ళు. కబ్జా చేస్తే మాకు తెలిసిన తర్వాతకి మేము పెద్ద పెద్ద సార్ల వాళ్ళకి అడిగి పోయినాం. పోతే ఎవ్వరు కానీ చూసుకోవాలి, కాళ్ళ మీద పడ్డం. అందరికి అడిగి పోయినాం కానీ ఎవ్వరు పట్టించుకోవడం వల్ల అందరికి అడిగి పోయినాం. ఎవరు పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వస్తే రేవంత్ రెడ్డి సాయం చేయాలని మేము వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మీ భూమి మీరు మొన్న మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు మీ భూమిని మీకు తిరిగిచ్చే ప్రయత్నం చేశారు రంగనాథ్ గారు వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మిమ్మల్ని కిడ్నాప్ కూడా చేశారని కూడా తెలుస్తోంది. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు? కిడ్నాప్ చేసి ఏం చేసిండు? ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు? టీఆర్ఎస్ నాయకులు ఇద్దరు మా పెదాపుని 5వ తారీఖు కిడ్నాప్ చేస్తే మేము హాస్టల్లో కేజీబీ 40 హాస్టల్లో ఉంటే అప్పుడు తీసుకొచ్చి అయితే అన్నారు కదా ఈ భూమికి మీకేం సంబంధం లేదని చెప్పి రాసిస్తే మీ పెదాపుని మీకు అప్పచెప్తానన్నారు. మీరు మళ్ళీ మీ హాస్టల్ ఉండద్దు, మీ మీద కేసు పెడతా అని అంటారు. మీ మీద కేసు పెడతారంటనా? దమ్ముంట పెట్టరా? నువ్వు కేసు పెట్టరా దమ్ముంట చెప్తా. మనిషివా పశువువా నువ్వు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ ల్యాండ్ మీ సంరక్షణనే ఉందా? సంరక్షణ. వీళ్ళకి అండగా ఎవరున్నారండి? ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? మీరేమవుతారు? మీ దగ్గర ఉంటున్నారు. మేనమామ అవుతారండి మీరు? ఓకే. వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎక్కడ చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుతున్నారు. సో మీ ఇంట్లోనే ఉంటారు, మీ సమక్షంలోనే ఉంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరు పట్టించుకుంటున్నారు? మేడం 5వ తారీఖు మిస్సింగ్ కేసు అవుతారు మేడం. ఆయన కిడ్నాప్ చేస్తారు. కేసు ఇచ్చిన చుట్టూ ఇళ్ళల్లో ఊర్లలో తిరిగితే ఎక్కడ కనబడకుండా 10వ తారీఖు పోయి పిటిషన్ ఇస్తాము. ఎస్ఐసార్ తీసుకొని అంటాడు. తీసుకొని అని చెప్పిన తర్వాత మీకు రిఫ్యూజ్ చేస్తాడు. మీకు
ఎలాంటి సంబంధం లేదు, అట్లా మీకు రాసేస్తే మీ పెదాపును మీ భావను మీకు అప్పచెప్తా అని చెప్పేసి అని అంటాడు. అట్లా అని చెప్పేసి అని మేము అధికారుల కాడికి అటు ఇటు మేము ఇద్దరి దగ్గరికి వెళ్ళినా ఎవరైతే పట్టించుకోవట్లేదు. అందుకని సీఎం సార్ని వెళ్దాం అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చాను. సో మీకు నమ్మకం ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది నమ్మకం ఉంది మీకు? నేనే వీళ్ళ బిహాఫ్లో తీసుకున్న ఒక జర్నలిస్ట్గా ఈ కేసులో ఏం జరిగింది అని అంటే యాక్చువల్లీ కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు వీళ్ళ పెద్దనాన్నకు తాగిచ్చేసేసి కొంతమంది అంటే ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వచ్చారు వాళ్ళు. ఈ పెద్దనాన్నకు మధ్య ఆల్కహాల్ తాగిచ్చేసి ఒకటే రోజు స్లాట్ బుక్ చేసుకొని అందరు దమ్ పెట్టించుకున్నారు. ఆ దమ్ పెట్టించుకున్న తర్వాత ఈ భూమి ఏమైంది అనేది వీళ్ళకి తెలియదు. ఆ తర్వాత క్రమంలో వరంగల్ సిపి రంగనాథ్ సార్ వచ్చిన తర్వాత నేను వీళ్ళ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈ కొంతమంది లీడర్లు కబ్జా చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. వాళ్ళందరూ రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళిన విషయంలో ఒక నలుగురు అప్రూవల్గా మారి మాదందరిది తప్పే, మేము అందరం ఫ్రీగానే చేసుకున్నాము, మీ ల్యాండ్ మీకు ఇస్తాము అని చెప్పేసి ఒక నలుగురు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రిటర్న్ సరెండర్ చేసిళ్ళు. సిపి రంగనాథ్ సార్ ఎప్పుడైతే బదిలీ అయ్యిండో ఈ కబ్జాదారులలో ఒకరైన చింతకింది శ్రీహరి అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ సొంత అన్న, ఆయన అడ్వకేట్ కాదు కానీ అడ్వకేట్ అని చెప్తూ తిరుగుతున్నాడట. చింతకింది కుమారస్వామి తన పేరు. ఆయన పైరవీలు చేస్తూ ఎస్ఐ తోటి లోపాయికారు ఒప్పందం చేసుకొని నల్లబెల్లి ఎస్ఐ నగేష్ గారితో 5వ తారీఖు రోజు వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. ఒక వీడియో రికార్డ్ చేసిళ్ళు. ఏంటి వీళ్ళ భూమి వీళ్ళకు రాకుండా ఉండడం కోసం అగైనెస్ట్గా ఎవిడెన్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఆయనకు తాగిపించుకుంటూ వీళ్ళకి అగైనెస్ట్ ఆధారాలు సృష్టించుకుంటూ పోలీస్ స్టేషన్కి కోర్టులకు అన్ని దగ్గర తిప్పుతూ ఉన్నాడు. వీళ్ళు పిటిషన్స్ ఇస్తే రిఫ్యూజ్ చేస్తారు. ఈ పిల్లలను ఎస్ఐ బెదిరించాడంట. ఎస్ఐ బెదిరించండు. ఏమని బెదిరించాడు? మీ పెద్దనాన్న భూమికి మీకు ఎలాంటి సంబంధం లేదని రాసి ఇస్తే ఆ భూమిని మీ పెద్దనాన్నని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పేసి వీళ్ళ పిటిషన్ రిఫ్యూజ్ చేస్తాడు. సిఏ కాదు వాడు, కబ్జాకోర్ కిడ్నాపర్ అన్నమాట. ఆ ఎస్ఐ నగేష్ని నేను ఫోన్ చేసి అడిగిన, పిల్లలు మీకు రాసి ఇస్తే మీరు వాళ్ళ పెద్దనాన్నని కల్పిస్తారా, మీ పర్యవేక్షణలో తీసుకెళ్లి పెట్టుకున్నారా, లేకపోతే ఎలా పెట్టుకున్నారు, మీకేం సంబంధం ఇంట్లో అంటే నీకేం సంబంధం అని మాట్లాడతాడు ఆ ఎస్ఐ. ఒక బాధ్యత గల అధికారి అయి ఉండి ఫిర్యాదు ఈ రీసెంట్లీ హైకోర్టు కూడా చెప్పింది. ఎస్ఐ నగేష్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్తే తీసుకోవాలి, వాళ్ళు ఊరికే రారు అని చెప్పి ఇటీవలే హైకోర్టు కూడా ఒక కరీంనగర్లో హెచ్చరించింది ఒక కేసులో కూడా. కానీ ఈ ఎస్ఐ గారు పిటిషన్ ఇస్తే రిఫ్యూజ్ చేయడమే కాక పోలీస్ స్టేషన్కు రాలేదని చెప్తాడు. పైగా వీళ్ళు పిటిషన్ ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్కు రాలేదు. ఇటీవలే రఘు గారు ఛానల్లో మాట్లాడినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినామని చెప్పిండు. వీళ్ళు పిటిషన్ ఇవ్వనప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేసినావు, నీ కస్టడీలో ఎలా పెట్టుకుంటున్నావు, నువ్వు వీడియోలు తీయాల్సిన అవసరం ఏముంది, పిటిషన్ తీసుకోవాలి కదా. నువ్వు భూ కబ్జాదారులతోటి లోపాయికారు ఒప్పందం చేసుకొని నువ్వు వాళ్ళకి మద్దతుగా వీడియోలు తీయాల్సిన అవసరం ఏముంది? ఈ తల్లి లేని పిల్లలకు చెందాల్సినటువంటి భూమిని కబ్జా చేసిన కబ్జాదారులే అప్రూవల్గా మారి మేము స్వచ్ఛందంగా ఇస్తామని ముందుకు వచ్చినప్పుడు నువ్వు కబ్జాకోరుడి అన్న సపోర్ట్ తీసుకొని ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది? ఇలా ఖచ్చితంగా నల్లబెల్లి ఎస్ఐ చింతకింది కుమార్స్ అనే వ్యక్తులను గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి. ఎస్ఐని ఇమీడియట్ తక్షణమే విధుల నుండి సర్వీస్ రిమూవల్ చేయాలి, సస్పెండ్ కాదు, ఇమీడియట్ సర్వీస్ రిమూవల్ చేయాలి. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఇమీడియట్ తక్షణమే రిమూవల్ చేసేసి వాళ్ళ మీద విచారణ చేయాలి. ఇలా చింతకింది కుమారస్వామి అనే వ్యక్తి ఈ పైరవికారులందరి ద్వారా అధికారుల దగ్గరికి పోయి మీకు డబ్బులు ఇస్తాను, మా కబ్జాదారులకు మీరు మద్దతుగా అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి ఒత్తిడిలో గురి చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పిల్లలకు న్యాయం చేయాలి, వీళ్ళ భూమి వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పించాలి. ప్రభుత్వం దీన్ని ఇప్పటికే కోర్టు సుమోటో తీసుకుంది ఈ కేసు. కోర్టులో కేసు నడుస్తుండగానే వాళ్ళ మీదనే వీళ్ళ పెద్దనాన్న మీదనే కేసు వేసింది ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ కస్టడీలోనే పెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. వాళ్ళ దగ్గరనే పెట్టుకొని వీళ్ళ సిస్టర్ పోయి అడిగితే ఈమెను కొట్టడానికి వచ్చింది మొన్న వాళ్ళ కస్టడీలో పెట్టుకొని. చింతకింది శ్రీహరి, వైనాల వీరస్వామి అనే వ్యక్తులు వీళ్ళని కొట్టనీకి వస్తున్నారు. వీళ్ళు పోడుతోటే పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కర్లేదంట వాళ్ళ సొంత అన్న. ఆ కబ్జాదారులకు సంబంధించిన మనిషిలాగా వీళ్ళు వెళితే వాళ్ళు రూమ్లో వేసి తాళం వేస్తున్నారు అతన్ని. వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని ఆ ప్లేస్కి వెళ్తే, ఆ ప్రదేశానికి వెళ్తే ఇది జరుగుతుంది. నాన్న నీ పేరేంటి? 7th క్లాస్ చదువుతున్నావు? జయశ్రీ. నీ పేరు? శ్రావణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. మీ పేరు? వాసవి. ఏ క్లాస్? 9th. సార్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మీకోసం ప్రజా దర్బార్కి ప్రజావానికి రావడం జరిగింది. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా, వీళ్ళందరూ అంటే మీ మీద ఎంతమంది నమ్మకం పెట్టుకున్నారు. మీరు ఒక 2 రోజులు ప్రజా దర్బార్కి వచ్చి వెళ్ళారు, తర్వాత ఏ రోజు కూడా ఇక్కడికి రాలేదు మీరు.
అంటే మళ్ళీ దీంట్లో ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అంటే ఆఫీసర్లు అందరూ అమ్ముడు పోయినరు సార్. ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి ఉంటాడు అని తెలుసుకొనే మీకోసం ఈ ప్రజా దర్బార్కి వస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మీ మీద నమ్మకంతో ప్రజా దర్బార్కి రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని వస్తున్నారు. మేము కేవలం రేవంత్ రెడ్డికే సమస్యను చెప్పుకుంటాం, ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు సిఐలు ఎస్ఐలు ఎవడి మీద కూడా నమ్మకం లేదు, ఎవడి మేర వాడు అవినీతి చేస్తా పోతున్నాడు అని చెప్పి. మరి ఇప్పుడు వీళ్ళని మీ ఇంటికి పిలిపించుకుంటారా? ప్రజా దర్బార్లో మీరు లేరు. దయచేసి మా వీడియోలన్నా మీరు చూసి స్పందించాలి. సీఎంఓకి నేను చెప్తా ఉన్నాను, అలాగే రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు లేరు, వీళ్ళ ఆస్తిని, వీళ్ళ 37 గుంటల ఆస్తిని మీ బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లోకి చేరి వీళ్ళని టార్చర్ పెడుతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, కొడుతున్నారు. అసలు ఎటువంటి అథారిటీ లేదు. ఇమీడియట్గా వీళ్ళని మీ పిల్లలుగా స్వీకరించి వీళ్ళు ఏమడగట్లే, వాళ్ళ భూమిని వాళ్ళకి ఇప్పేయమని అడుగుతున్నారు. సార్ దయచేసి మీరు సార్ వీడియో ఉందా సార్? వాళ్ళు మాట్లాడిన వీడియో ఉంది. ఎక్కడైతే కిడ్నాప్ చేసి వాళ్ళ పితరాలను కిడ్నాప్ చేసి తీసుకుపోయి వీళ్ళ దగ్గర పెట్టింది. ఈ చింతకింది కుమారస్వామి అనేటువంటి భార్య, ఇతని భార్య లలిత అంట. ఆ లలిత అనేమే వరంగల్లో లేక్ వ్యూ బార్లో ఆమె బాసన్లతో పనిచేస్తుందంట. ఆమెతో పాటు ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ బార్ షాప్లో పనికి పెట్టి అక్కడ తాగించుకుంటూ అక్కడ పెట్టిళ్ళు. ఆ ఇద్దరు కలిసి పెట్టేసి ఇది వాచ్మెన్, అక్కడ ఉన్న వాచ్మెన్ మాట్లాడిన మాటలలో తానే చెప్తూ ఉన్నాడు. ఆయన అక్కడ నుంచి పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తీసుకెళ్తున్నాడంట రోజు. అంటే ఆయన కిడ్నాప్ చేసి ఆయన కస్టడీలో పెట్టుకొని అతన్ని కోర్టులకు పోలీస్ స్టేషన్లకు తిప్పాల్సిన అవసరం ఏముంది? చూడండి, వాచ్మెన్ చెప్తూ ఉన్నాడు. మరి ఎస్ఐ గారు ఒక బాధ్యత గల అధికారి, నీ తమ్ముడే కబ్జా చేసిండు, అప్రూవల్ గా మారిండు, నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అతన్ని అని చెప్పేసి బాధ్యత గల అధికారికి అడగాల్సిన అవసరం లేదా? ఆ హక్కు లేదా? నువ్వు ఫిర్యాదు తీసుకొని రా, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని రావాలని చెప్పాలి కదా. ఎస్ఐ గారు అతనితో ఫోన్లో మాట్లాడి ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు, అసలు ఫోన్ ఆపరేటింగే రాదు. ఎస్ఐ గారు ఫోన్ కొనిపించిల్లా, మరి ఏ నెంబర్లో మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం అతని ఫోనే లేదు. ఎస్ఐ గారు ఫోన్లో మాట్లాడుతున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఇది పక్కా నల్లబెల్లి ఎస్ఐ నగేష్ ఆ కబ్జాదారులతో ములాఖత్ అయి ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నటువంటి ఆధారాలు మాత్రమే. వీళ్ళ భూమి వీళ్ళకు రాకుండా చేయడంలో కుట్రనే ఇదంతా. ఎంతో భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ఈ రకంగా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. దీని మీద డీజీపీ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ తల్లి లేని పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పేసి ప్లీజ్ నువ్వు అడుగు, రేవంత్ రెడ్డి గారిని అడుగు, నువ్వు అడుగు, ముఖ్యమంత్రి గారిని అడుగు. అన్న మీకోసం మేము వచ్చినాం కానీ ఇక్కడ మీరు లేరు, దయచేసి మా భూములన్నా మాకు ఇప్పియండి అని చెప్పాడు. మాట్లాడు, మైక్ పట్టుకో. సార్ దయచేసి మేము అనాథలం పిల్లలం సార్, మా భూమి మాకు ఇప్పించేటట్టు చూడండి సార్. చదువు లేక మేము తిరుగుతున్నాం సార్, రోజుకి మీరే న్యాయం చేయాలని మేము వచ్చినాం సార్. సార్ దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీద నమ్మకంతో వరంగల్ నుండి ఇక్కడికి రావడం జరిగింది పిల్లలు. ఇదివరకే మీ ఇష్యూ కూడా మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, వచ్చిందా లేదా నాకు తెలియదు. బట్ ఇక్కడ మీకోసం మిమ్మల్ని నమ్మి మీ ఫోటోలు పట్టుకొని వచ్చిర్రు అంటే కేవలం రేవంత్ రెడ్డి మాకు సహాయం చేస్తాడు అని. బట్ ఇక్కడ చూస్తే మీరు లేరు. దయచేసి ఈ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. తెలంగాణ సీఎంఓ అండ్ అలాగే డీజీపీ అలాగే వరంగల్ కమిషనర్ వెంటనే స్పందించి వీళ్ళ 37 గుంటల భూమి వీళ్ళకి వచ్చే వరకు ఆ రాస్కెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. అండ్ అలాగే ఎస్ఐ నగేష్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలని చెప్పి నేను అడుగుతూ వీళ్ళకి అండగా అప్పటి వరకు ఓకే టీవీ తప్పకుండా ఉంటుంది. ఈ ఇష్యూ మీ దృష్టికి వచ్చే వరకు కూడా వీళ్ళ తరపున నేను ఉంటాను, ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా పనిచేస్తుందని చెప్పి మీకు మాటిస్తూ దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇమీడియట్గా మీరు స్పందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళకి ఎవరు లేరు, ఏ దిక్కు లేదు, దిక్కుమక్కు లేని వాళ్ళ భూములను కూడా వదిలేస్తుంటే ఈ రాబందుల్ని ఏం చేయాలనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి మరొక్కసారి మీ కర్తవ్యాన్ని మీకు గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.